హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా, రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ రీయూనియన్ ఉందా లేదా అనేది. అండ్ ఇవి మీ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్స్ గురించి, ఇవి మీవి అండ్ ఇవి మీ పర్సన్వి. ఇది అందరికీ వర్తిస్తుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. అండ్ సెపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీతో సరిగా మాట్లాడకపోయినా, సో అందరికీ వర్తిస్తుంది. మీ పర్సన్ ఏమైనా 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. ఇక్కడ మీ పర్సన్కి చాలా అంటే ప్యాషన్ చాలా కనిపిస్తుంది. అలాగే హానెస్ట్గా కూడా ఉన్నాయండి ఫీలింగ్స్. ఇక్కడ కొంతమందికి రిలేటివ్స్ కూడా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ మీలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు చూస్తున్నారు. అంటే మీరు వాళ్ళు ఏదైనా హర్ట్ చేసి ఉంటే కనుక, మీ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు డిఫరెన్స్ ఉంటే కనుక వాటి గురించి ఆలోచిస్తారండి. మీలో గుడ్ని చూస్తారండి, మీలో బ్యాడ్ని చూస్తున్నారు. 2 రకాలుగా కూడా చూస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా పాజిటివ్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ మీ మీద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి, వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, కమ్యూనికేషన్ చేయాలనిపిస్తుంది, మీ గురించి స్పై కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ విషయంలో. అంటే వాట్సాప్ డీపీ చూడటం కానీ, మీ నెంబర్ చూసి కాల్ చేయాలనుకోవడం, మళ్ళీ కాల్ చేయకుండా ఆఫ్ చేయడం. అంటే కాల్ చేయాలని మీ నెంబర్ తీయడం, మీ నెంబర్ చూడటం, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వద్దులే అని ఆగిపోవడం. సో అలా అయితే చేస్తూ ఉన్నారు. బికాజ్ ఈ పర్సన్కి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అండి. ఇష్టం అయితే ఉందండి, స్టబను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఇష్టం ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు, బయటికి పెద్దగా చెప్పుకోలేరు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ అనేవి చేయలేరు. ఎక్స్ప్రెస్ అనేవి చేయకుండా మనసులోనే పెట్టుకుంటారు, సైలెంట్గా ఉంటారు. మీరు చూపించినంతగా వాళ్ళు చూపించలేకపోవచ్చు, కానీ వాళ్ళకైతే హానెస్ట్గానే అనిపిస్తున్నాయి. మీ మీద కొంత కోపం కూడా ఈ పర్సన్కి ఉండి ఉండొచ్చండి. ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ షార్ట్ టెంపర్, కోపం ఎక్కువగా వస్తుంది. కొంతమందికి అయితే మీ పర్సన్ మ్యాన్ హ్యాండిల్ చేసే పర్సన్ అయి ఉంటారు, కొంతమంది మాటలతోనే గాయపెట్టే వాళ్ళు అయి ఉంటారు. టాక్సిక్ బిహేవియర్ చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే కనుక, మీ పర్సన్ మేల్ అయితే కనుక మీ పర్సన్కి డ్రింకింగ్ అండ్ అదర్ వాళ్ళతో మాట్లాడే ఇలాంటి కొంచెం ఇలాంటి హ్యాబిట్స్ కూడా ఉండి ఉండొచ్చు. చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ ఫీమేల్ అయితే కనుక మీ పర్సన్ కొంత టాక్సిక్ అనమాట, కొంచెం టాక్సిక్గా ఉండే మెంటాలిటీ. సో ఎవరేమైనా మీ పర్సన్ ఏంటంటే కొంత టాక్సిక్ కూడా ఉంది, అండ్ మీ మీద చాలా ప్యాషన్ కూడా ఉంది. మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషను, అట్రాక్షన్ అనేవి చాలా బాగా ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఒకరితో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారండి. అంటే వేరే ద్వారా మీ గురించి మీ పర్సన్ మిమ్మల్ని అడిగుండొచ్చు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ నెంబర్ చూసి చేయాలి అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. బట్ మీతో వాళ్ళకి ఇంతకు ముందులాగా రీయూనియన్ అయితే చేయాలని ఉంది. ఈ పర్సన్కి ఏంటంటే షార్ట్ టెంపర్ ఉంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ డైలమాలో ఉంటారు. ఒక్కసారి మీ గురించి పాజిటివ్గా ఆలోచించి ఒకసారి నెగిటివ్గా ఆలోచిస్తారు. అంటే వేరే వాళ్ళ మాటలు వినడం కానీ అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. లేదా ఒక్కోసారి ఈ 2 విషయాల్లో మీరు గుడ్ బ్యాడ్ అంటే ఈ 2 విషయాలు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అంటే జరిగిపోయిన పాస్ట్లో ఏదైనా గొడవలు కానీ, ఏదైనా జరుగుంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా ఉంటే కనుక 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎటు వెళ్దాము, ఏం డిసైడ్ అవుదామని ఆలోచిస్తున్నారు. బట్ మీ మీద కొంత కోపం ఉండి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ మీతో రీయూనియన్ అవ్వాలనుంది. వెయిట్ చేస్తున్నారండి. మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్లీ ఎలోన్గా మిస్సింగ్ అయితే అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీతో చెప్పి ఉండొచ్చు, నాకు ఎవరు వద్దు, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఒక్కదాన్నే ఉంటా, నాకు ఎవరు అవసరం లేదని మీతో చెప్పుండొచ్చు. అంటే మిస్సింగ్ ఎనర్జీ, ఎవరు నాకు అవసరం లేదనే విరక్తి. అదెందుకంటే కొన్ని గొడవల కారణంగా అలా పర్సన్కి అలా అనిపించుండొచ్చు. అలా కొంతమంది చెప్పుండొచ్చు. మిస్సింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది, వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. నాకు ఎవరు అవసరం లేదని మీ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ పర్సన్.
నాకు నువ్వు వద్దు, నాకు అసలు ఎవరు వద్దు అని మీ పర్సన్ మీరు వద్దని చెప్పి మీ నుంచి మూవ్ ఆన్ అయి ఉండి ఉండొచ్చు. బట్ అలా అయ్యారనే కానీ వీళ్ళకి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. బట్ అలా వెళ్ళినా కానీ ఈ పర్సన్ ఏంటంటే హానెస్ట్గా మీ మీద ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఎనర్జీ అంటే స్లోగా ఉంది. ఈ పర్సన్కి చాలా ఈగో అండి. ఎందుకంటే మీరు ఎక్కడికి పోరు అనే ధీమా ఎక్కువ ఉంది ఈ పర్సన్కి. అండ్ ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. వాళ్ళు చెప్పిందే జరగాలి. వాళ్ళు ఇప్పుడు ఏ రిలేషన్లో ఎప్పుడు కూడా మీ పర్సన్ చెప్పిందే మీరు వినాలి. మీరు పర్సన్ ఏది చెప్తే అది వినాలన్నమాట. అలా మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టారు కూడా. ఆల్రెడీ మీ పర్సన్ చెప్పినట్టే మీరు వినాలి. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఈగో యాటిట్యూడ్, కనీసం మీరు చెప్పేవి కూడా వాళ్ళు వినడానికి కూడా కొంతమంది టైం కూడా ఇవ్వరు. ఆ విధంగా ఉంటారు ఈ పర్సన్. అంటే చాలా ఈగో యాటిట్యూడ్ అనేవి బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే యాటిట్యూడ్ ఉంది అండ్ ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. మనసులో అవి కూడా ఏమి చెప్పుకోకుండా అలాగే ఉంటారు. ఒక క్లారిటీకి అయితే వచ్చారండి. ఆ క్లారిటీ ఏంటంటే మీతో రీయూనియన్ అవ్వాలనే క్లారిటీ. వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు అయితే మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలా వద్దా అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఏంటంటే రావాలని రావాలని అనుకుంటున్నారు డెఫినెట్లీ. ఇంతకుముందైనా వెళ్ళాలా వద్దా, మీతో రీయూనియన్ చేయాలా వద్దా, అసలు ఉండాలా వద్దా ఈ రిలేషన్ అనేది కొంచెం అనుకునేవారు డైలమాలో. బట్ ఇప్పుడు ఏంటంటే టోటల్గా డెసిషన్ అనేది తీసుకున్నారు. మీతో కలిసి ఉండటానికి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది మీరు కరెక్టే, మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మర్చిపోలేరు, డెఫినెట్లీ మీరు కావాలి, మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారండి. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద ప్యాషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని వదలలేరు. ఎందుకంటే మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది, మీతో ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదలలేరు. సో డెఫినెట్లీ ఏ కార్డ్ అయితే తిరగబడాలో అవే తిరగబడింది. డెఫినెట్లీ కార్డ్ తిరగబడి రావడమే మంచిది, రివర్స్ రావడమే మంచిది. సో ఎందుకంటే 7 of Swords రివర్స్ రావడం చాలా మంచిది. ఎందుకంటే మీ పర్సన్లో మార్పు అనేది వచ్చిందని దీనికి అర్థం అనమాట. సో డెఫినెట్లీ మీ పర్సన్ ఇంతకుముందు అబద్ధాలు చెప్పినా, చీట్ చేసినా, మిమ్మల్ని తప్పించుకొని తిరిగినా, ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని తప్పించుకొని తిరగరు. మిమ్మల్ని ఫేస్ చేస్తారు, మీతో మాట్లాడతారు, రీయూనియన్ చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు డిసిషన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు క్లారిటీకి వచ్చారు. ఇంతకుముందు మీ పర్సన్కి క్లారిటీ మిస్ అయింది, క్లారిటీ లేదు, స్టక్లో ఉన్నారు. కానీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది ఆ స్టక్ ఎనర్జీ అనేది పోయింది. ఇంతకుముందు రావాలా వద్దా అనేది రెండింటి మధ్య జగిలవుతూ ఉంటారు కదా. సో అదే క్లారిటీకి వచ్చేసారు. మీరు కావాలని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటెన్షన్ చెప్తుంది హానెస్ట్ ఫీలింగ్స్ మీ మీద ఉన్నాయి కాబట్టి, సో మీకు కమిటెడ్గా ఉండాలి అని. సో కాకపోతే వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి కొన్ని భయాలు, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సో ఆటంకాలు ఏంటో కూడా మీకు తెలుసండి. ఎందుకంటే మీ పర్సన్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయి ఉంటాయి. అండ్ అది మీ ఇద్దరి మధ్య గొడవలు అయి ఉండొచ్చు, వేరే పర్సన్ వల్ల మీరు గొడవ పడి ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు, గొడవలు అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్య కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ, మ్యారేజ్ కమిట్మెంట్ కానీ, ఇలాంటి విషయాల వల్ల కూడా, సొసైటీ కానీ, ఇలా కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ రీజన్స్ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది మనుషులు ఉండొచ్చు, కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల వల్ల కొంచెం మీ పర్సన్ ఆగుతున్నారు. అదర్వైజ్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఫిజికల్గా అయినా, ఎమోషనల్గా అయినా, ప్రేమలో అయినా, ఫిజికల్గా అయినా, ఈ అన్ని విషయాల్లో కూడా ఫిజికల్ అయినా, ప్రేమ అయినా, ఎమోషనల్, ఫిజికల్ రెండు విధాలుగా కూడా మీతో వాళ్ళకి రిలేషన్ అనేది చాలా బాగుంది. రెండు విధాలుగా కూడా మీరు కంఫర్ట్గా ఉన్నారు. వాళ్ళు మీతో కంఫర్ట్గా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మీతో ఉంటే వాళ్ళకి సెక్యూర్గానే ఫీల్ అవుతారు. కొంచెం భయాలు అనేవి ఉన్నా కానీ మీతో అనేది వాళ్ళకి బాగుందండి. ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా మీతో వాళ్ళకి లైఫ్ బాగుంది, రిలేషన్ బాగుంది. సో అందుకని మీ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. కొంతమందికి ఏంటంటే ఇది కొన్ని నెలలకోసారి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, కొన్ని వారాలకో, కొన్ని రోజులకో అట్లా మీ పర్సన్ వస్తూ ఉంటారనమాట. కొంతమంది మీ పర్సన్ పొలిటికల్గా కూడా ఉండే పర్సన్, బిజీ పర్సన్, టైం చాలా తక్కువ ఇస్తారు. అండ్ ఆ టైం కోసం మీరు గొడవలు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ పర్సన్ గొడవలు పడి ఎప్పుడుకో తిరిగి వస్తూ ఉంటారు. అట్లా అనమాట, వెళ్ళడం రావడం కొంతమంది ఇలా చేస్తుంటారు. సో టోటల్గా రీడింగ్ ప్రకారం మీ పర్సన్లో చేంజెస్ వచ్చాయి, మార్పు వచ్చింది, మీ దగ్గరికి వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీ మీద ఫిజికల్గా, ఎమోషనల్గా ప్రేమ అనేది ఉంది కాబట్టి ఆ ప్రేమ ఉండడం వల్ల మిమ్మల్ని వదులుకోలేక మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. డెఫినెట్లీ ఫ్యూచర్లో స్టక్ పోతుంది.
రీయూనియన్ అవుతుందండి. ఈ మంత్ ఎండింగ్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది. అయితే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మే జూన్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది. ఓకేనా? సో మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఇద్దరికి ఫస్ట్ కార్డ్ అదే వచ్చిందండి, ఫిజికల్ కనెక్షన్. సో ఇద్దరికి కూడా ఏంటంటే ప్యాషన్ చాలా ఉంది, ఒకరికొకరికి ఇష్టం ఉంది, కలవాలని ఉంది. సో మ్యాక్సిమం మీరు చాలా మిస్ అవుతున్నారు, మీ పర్సన్తో ఫిజికల్ కనెక్షన్ చాలా మిస్ అవుతున్నారండి. అందుకే ఇద్దరికి ఒకే కార్డు వచ్చింది, స్టార్టింగ్లో ఒకే కార్డు వచ్చింది. సో డెఫినెట్లీ ఫిజికల్గా మీరు మీ పర్సన్ని ఇద్దరు కూడా మీరు మీ పర్సన్ ఒకరినొకరు చాలా ఫిజికల్ టచ్ అనేది మిస్ అవుతున్నారు. ఇక్కడ టాక్ మిస్ అవుతున్నారు, మీ పర్సన్తో మాట్లాడటం మిస్ అవుతున్నారు, మీ పర్సన్ని తాకటం టచ్ని మిస్ అవుతున్నారు. సో ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి మీ పర్సన్ని మీరు ఎంత కలవాలనుకుంటున్నారో మీ పర్సన్ కూడా అంతే కలవాలనుకుంటున్నారు, మీ టచ్ మీ టాక్ కావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మీరు కలవాలని అనుకుంటున్నారు, వాళ్ళు కలవాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ మీరిద్దరూ కలవాలనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ ఏం చేస్తారంటే డెఫినెట్లీ కలుపుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి, యూనివర్స్ ఏంజల్స్ ఇద్దరిని కూడా 2 కప్స్ని ఎలా కలుపుతున్నారో వాటర్. సో అట్లాగే మీ ఇద్దరి బంధాన్ని కూడా అలాగే ఫ్యూచర్లో రీయూనియన్ అనేది అవుతుంది, అలా కలుపుతారనమాట. సో గ్రోత్ అనేది రాబోతుంది రిలేషన్లో. ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు, ఒకరు ఎమోషనల్గా ఉంటారండి రిలేషన్లో. అందువల్లే కొంత లేట్ అవ్వచ్చు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఏవైతే గొడవలు జరిగాయో వాటి గురించి మీరు బాధపడుతున్నారు, మీకు ఫైనాన్షియల్ హెల్త్ ఇష్యూస్ కొంతమందికి ఉండొచ్చు. సో కొంతమందికి అన్నీ ఉన్నా మీ పర్సనే ప్రాబ్లం. సో మేనిఫెస్ట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమందికి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. సో ఏది ఏమైనా టోటల్గా మీ పర్సన్ కోసం మీరు చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. కొంత కోపం ఉండొచ్చు మీ పర్సన్ మీద, బట్ ఇష్టం అయితే చాలా ఉందండి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు, మ్యారీడ్ వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. కొంతమందికి రిలేషను కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ 30, 40, 50 ఏజ్ పైన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది యంగర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి రిలేషన్ స్టార్ట్ అయ్యి కొన్ని మంత్స్ లేకపోతే 1 year 1.5 year అయి ఉండొచ్చు. కొంతమందికి అయితే 15, 16 సంవత్సరాలు, 20 అట్లా కూడా ఉండొచ్చు. సో అందరూ కనిపిస్తున్నారు, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉన్నారు. సో టోటల్గా రీడింగ్ ప్రకారం ఏంటంటే రీయూనియన్ అయితే జరగబోతుంది. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు, అండ్ డెఫినెట్లీ మీరు కూడా అనుకోవట్లేదు. సో రీయూనియన్ ఉంది. కామెంట్ బాక్స్లో 555 అని పెట్టండి, మీకు కూడా ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు. ఓకేనా? సో కామెంట్ బాక్స్లో 555 అని పెట్టి లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వారికి షేర్ చేయండి, మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.